కానీ ఒక మంచి పెద్ద ట్రిప్ ఉండబోతుంది ఇది మాత్రం. సో బేసిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మనకు కావాల్సిన. టైం ఎగ్జాక్ట్గా 5:52 అవుతుంది. అయితే ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ నాంపల్లి. అయితే నేను ఎక్కడికి పోతున్నానో ఎందుకు పోతున్నానో తెలియదు. ఇప్పుడైతే డైరెక్ట్ ఆగ్రాకి టికెట్ బుక్ చేసుకున్నా. నేను ఎగ్జాక్ట్గా 2 గంటలకు బుక్ చేసుకున్నా, అంటే 2 AM బుక్ చేసుకున్నా. 6 AM ట్రైన్. అంత సైకిల్ ఎట్లా బుక్ చేసుకున్నానో అర్థం కాలేదు. అయితే ఆగ్రాకి వెళ్ళేది ఉంది. అక్కడ నుంచి ఇంకా కొన్ని డేస్ ప్లాన్ ఉంది. ఒక 2 వీక్స్ తిరిగేద్దామని అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుంది అనేది. బ్యాగ్ అయితే అట్లా ప్యాక్ చేసుకున్నా ఏదో ఫ్లోలో. 1 గంటలో ప్యాక్ చేసేసుకొని 1 గంట ఇక్కడికి జర్నీ. నాకు ఇక్కడికి వచ్చేసినాము. నాకు సెకండ్ ఏసీ దొరికింది. కొంచెం మంచిగా పోవచ్చు దీనిలో, ఎందుకంటే ఢిల్లీ ట్రైన్ కదా, చాలా మంది ఉంటుంది. అండ్ స్లీపర్లో పోతే ఇక అది జనరల్లో పోయినట్టే అవుతుంది, ఎవరంటే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు కదా. అందుకే సెకండ్ ఏసీ ఒక సీట్ దొరికింది. వెళ్తూ మాట్లాడదాము. అదే నా సీట్. A1లో లోవర్ వచ్చింది అనమాట. లోవర్ బర్త్ వస్తే లిటరల్లీ నాకు హ్యాపీ అనిపిస్తుంది ప్రతిసారి ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు. అండ్ ఇంకా ఇక్కడ ఎవరు రాలేదు, ఇప్పట్లో రారనుకుంటా. ఇక్కడ నుంచి అయితే నేనేం ప్లాన్ చేసుకోలేదు. ఈ 22 hours జర్నీ ఉంది. దీనిలో మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా 22 hours దీనిలోనే వెళ్ళిపోతుంది కాబట్టి దీని తర్వాత ఆగ్రా మొత్తం తిరిగి చూడాలి రూమ్ అని అనుకుంటున్నాను. సో గో విత్ ద ఫ్లో, ఇక అంతే. ఆడ ఎట్లా అనిపిస్తే అట్లా. అక్కడ నుంచి ఇంకా చాలా ప్లేసెస్ వెళ్ళబోతున్నాం. అదంతా ఎవ్రీ వీడియో ఎండింగ్ లో మీకు తెలుస్తుంటది నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ వెళ్తున్నా అనేది. కానీ ఒక మంచి పెద్ద ట్రిప్ ఉండబోతుంది ఇది మాత్రము. సో దీనిలో మనం డైట్ కూడా మెయింటైన్ చేయబోతున్నాము. సో మాక్సిమం క్లీన్ మీల్స్, డేలో మాక్సిమం క్లీన్ మీల్స్ ఉండేటట్టు, దాంతోపాటు వీక్లీ 4 days వర్కౌట్ ఉండేటట్టు. ఎందుకంటే మరీ ఇంత ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు మనం వర్కౌట్ అసలు చేయలేము. కానీ వీక్లీ 4 days వర్కౌట్, అది కాకుండా మిగతా రోజులు యాక్టివ్ రెస్ట్ డే తీసుకుందాము. ఇది ప్లాన్ నాదైతే. సో నేను అనుకున్నది ప్లాన్ ఇది. అది ఎట్లా జరుగుతుందో తెలీదు, కానీ మనం అనుకున్న విధంగానే జరిగేటట్టు చూసుకోవాలి. మాక్సిమం ప్రయారిటీస్ పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ప్యాక్ చేసుకొని వచ్చిన పెద్దగా బ్యాగ్. ట్రావెల్ చేస్తున్నా అని అప్పుడప్పుడే నా ప్రోటీన్ బార్స్ క్యారీ చేస్తున్నా. దగ్గర 12 ప్రోటీన్ బార్స్ క్యారీ చేస్తున్నా. దాంతోపాటు ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ క్యారీ చేస్తున్నా. ఇప్పుడు మనకు ఏదైనా స్టేషన్ దగ్గర 15 minutes కన్నా ఎక్కువ ఆగితే అక్కడ మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో అదే ప్లాన్ ఉంది. అండ్ వే ప్రోటీన్ క్యారీ చేస్తున్నా. వే ప్రోటీన్ వచ్చేసి మజిల్ బ్లేజ్ బయోజెమ్ పర్ఫార్మెన్స్ వే, మీకు తెలిసిందే నేను ఎప్పుడు తీసుకునేది అనమాట. సో ఇది వచ్చేసి రీఫిల్ ప్యాక్ క్యారీ చేస్తున్నా. ఎందుకు అని అంటే ఇది ఇప్పుడు మనకు ఈజీ టు క్యారీ అనమాట బాక్స్ కన్నా. అండ్ ఈజీ అయిపోతుంది నాకు. ఇప్పుడే నేను ఈ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ చేసేసుకున్నా. ఈ డేలో నాకు 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ ఉంది, విచ్ ఈస్ మజిల్ బ్లేజ్ బయోజెమ్ పర్ఫార్మెన్స్ వే. నాకు దీని నుంచి అరౌండ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అంటే ఒక డేలో నేను 50 grams ఆఫ్ ప్రోటీన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మై కోడ్ ఈశ్వర్ MB. ఈ కోడ్ యూజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది అనమాట. లైక్ మజిల్ బ్లేజ్ యాప్ ఆర్ వెబ్సైట్ లో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా. అండ్ ఇంకోటి, సింగపూర్ లో కూడా వీళ్ళ డెలివరీస్ లాంచ్ చేసిరు. సేమ్ మన కోడ్ ఈశ్వర్ MB అనే కోడ్ యూజ్ చేసిన అనుకోండి, అక్కడ కూడా మన డిస్కౌంట్ వర్తిస్తుంది అనమాట. కంపల్సరీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా రీఫిల్ ప్యాక్స్ క్యారీ చేయండి, అప్పుడు ఈజీ అయిపోతుంది మనకు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడం. అయితే ఇప్పుడు నా ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు దీంతో ఒక దగ్గర దీంతో 50 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆన్ గో ఒక మీల్ బుక్ చేసిన. సో అక్కడ కనిపిస్తుంది కదా రైల్లో ఫీ అని. అయితే దానిలో ఒక మీల్ బుక్ చేసిన. దానిలో ఎంత తినాలి ఏందనేది చూడాలి. ఆల్రెడీ నా బ్యాగ్ లో ఇది క్యారీ చేస్తున్నా, మన ఫుడ్ వేయింగ్ మిషన్ క్యారీ చేస్తున్నా. ఎవరు వచ్చినా కూడా, ఈ క్యాబిన్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఇప్పటి నుంచి, ఎవరు వచ్చినా కూడా మనము మన క్యాలిక్యులేట్ చేసుకొని డైట్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇది ఐ థింక్ లాంగ్ ట్రిప్ ఉండబోతుంది. ఈ లాంగ్ ట్రిప్ ఉంటుందో 10 రోజుల్లో రిటర్న్ అవుతుందో 2 రోజుల్లో రిటర్న్ అవుతుందో తెలియదు, అదొక క్లారిటీ లేదు. లాంగ్ ట్రిప్ ఉన్నా కూడా అది గో విత్ ద ఫ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఆగ్రాలో ఒక జిమ్ చూసిన. సో ఆగ్రా 1 day ట్రావెల్ చేసిన తర్వాత ఈ తాజ్మహల్ విజిట్ చూసిన తర్వాత ఆడ వర్కౌట్ ప్లాన్ ఉందన్నమాట. అదంతా ఒకటే వీడియో ఉంటుంది. ఇప్పటి నుంచి 22 hours జర్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ 7 hours జర్నీ అయిపోయింది. సో ఇది నాగ్పూర్ స్టేషన్ లో వచ్చిందనమాట. నాగ్పూర్ స్టేషన్ దగ్గర నేను ఆల్రెడీ ఇది బుక్ చేసి ఒక 1.5 hour అయింది. అయితే మనకు అప్కమింగ్ స్టేషన్స్ లో వస్తుంది, ఇంతకుముందు చూపించాను కదా. సో అది నాగ్పూర్ స్టేషన్ లో వచ్చింది. సో ఇప్పుడు తినే మీల్ వచ్చేసి ఇది అరౌండ్ 150 grams ఆఫ్ రైస్ వరకు ఉంటుండొచ్చు. అండ్ దాల్ ఉంది, ఇది మన ఆలు కర్రీ, దీంతో పాటు కొంచెం పన్నీర్ ఉంది. పన్నీర్ పీసెస్ తింటా. దాంతో 3 rotis తినేస్తాను అనమాట.
సో మీద ఏం టచ్ చేయను, ఎంత టచ్ చేస్తా పోతే ఇంకా అంత క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. అయితే ఇది ఇప్పుడు ఈ మీల్ అండ్ అది కాకుండా పొద్దు నుంచి నేను తినే మీల్స్ అన్నీ వచ్చేసి దగ్గర ఒక 1400 నుంచి 1500 క్యాలరీస్ వరకు అయితే. సో నైట్ ఇంకొక మీల్ తీసుకుంటే చూడాలి. నేను 2100 క్యాలరీస్ ఉంది నాది ఇప్పుడు, కానీ అరౌండ్ నేను 1800లోనే అయిపోగొట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కంప్లీట్ జీరో యాక్టివిటీ కాబట్టి. సో చూద్దాం, ఇది కంప్లీట్ చేసేసుకొని ఒకవేళ ఇంకా మనకి ఇంకేమైనా ఆప్షన్ దొరికితే తీసుకుందాం. 6-8 అవుతుంది. అయితే మనము 4:30కి అట్లా దిగాల్సింది ఉండే, కానీ లేట్ అయిపోయింది 1.5 hours. ఎప్పుడెప్పుడు వస్తా అని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ నిద్ర ప్రాపర్ ఉండదు అన్నమాట నాకు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు సో నెక్స్ట్ స్టేషన్ మన ఒక 1 hour వస్తా అంటే నిద్ర ఉండదు. అట్లానే అయింది ఇప్పుడు కూడా. అయితే క్లాక్ రూమ్ అని ఉంటుంది, క్లాక్ రూమ్లో నా బ్యాగ్ పెట్టేసిన జస్ట్ 15 రూపీస్. సో ఇప్పుడు నేను రూమ్ తీసుకుంటే నాకు దగ్గర 500 to 600 పడుతుంది. నేను ఏమంటారు ట్రైన్లో ఫ్రెష్ అప్ అయిపోయినా, నా షూ ప్యాంట్ అంతా చేంజ్ చేసేసుకున్నాను అనమాట. డైరెక్ట్ ఈడికి వెళ్ళి ఎక్కడ తిరగాలో తిరిగేసి తినేసి మళ్ళీ వచ్చి ఈవినింగ్ ఈడనే ఇంకా ఏదైనా ట్రైన్ బుక్ చేసుకోవాలి. అది ఏడికి కూడా తెలియదు నాకు. సో వచ్చిన తర్వాత దీని నుంచి దగ్గర ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే ఎవ్రీడే అంతే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 2 days స్టే చేసేది ఉంటే రూమ్ తీసుకుంటా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోతా అనమాట. సో నెక్స్ట్ రేపు ఢిల్లీ పోవాలా, లక్నో పోవాలా, జైపూర్ పోవాలా తెలియదు. సో ఇప్పుడు ట్రైన్ టికెట్ చూస్తా, ఒకసారి చూసి ఏది దగ్గర ఉండదో చూసి బుక్ చేసుకుంటాం. మనం తాజ్మహల్కి రీచ్ అయిపోయినాము. ఆ రైల్వే స్టేషన్, ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 ఆటోలు చేంజ్ అయినాం అనమాట. 30 రూపీస్ పడ్డది మనకి ఈడకి రావడానికి. అండ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా వద్దాం అనుకున్నా. కొంచెం ట్రైన్ డిలే అయింది, కానీ 6 o'clock ఇక్కడ రీచ్ అయిదాం అనుకున్నా. 6 o'clock ఇది ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఎక్కువ జనాలు ఉన్నారు, మంచిగా చూడొచ్చు అని. చూడాలి, ఇక్కడ మ్యాక్సిమం సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇక్కడ తాజ్మహల్ ఎంట్రన్స్. అయితే మనము ఇక్కడ ఒక 3 గేట్స్ ఉంటాయి, దానిలో ఒక గేట్ క్లోజ్ ఉందంట. ఇంకా 2 గేట్స్ నుంచి 7 నుంచి వచ్చినా కూడా సో మనకు ఇదే ఎంట్రన్స్ దగ్గర రావాల్సి వస్తుంది. అక్కడ అనిపిస్తుంది కదా, సో అదే తాజ్మహల్. అయితే లోపల పోయి చూద్దాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వైట్ మార్బుల్తో కట్టారు అని మనం ఏమంటే చిన్నప్పుడు చదవడమే బుక్స్లో, ఏ హిందీ బుక్స్లో కానీ తెలుగు బుక్స్లో కానీ సోషల్లో కానీ. సో అన్నీ చదివింది అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా చూడబోతున్నాం. pretty excited నేనైతే. ఫైనల్లీ వీఆర్ హియర్. మస్తు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎండ వస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అంట. కొంచెం ఎండ వస్తే ఆ వైట్ మార్బుల్ ఇంకా మెరుస్తుంది అంట. ఆడదాకా పోవచ్చు, చూడొచ్చు మనము ఆడదాకా. మనం ఆ బుక్ అట్టల మీద చూసిండే, ఇక ఏమంటారు రియల్గా చూసిన మాత్రం మస్తు. తాజ్మహల్ లోపలికి పోవాలి అని అంటే ఒక 200 రూపీస్ టికెట్ తీసుకోవాలి. దాంతోపాటు మన షూకి కవర్ వేసుకోవాలన్నమాట. సో అది నేను బయటనే తీసుకున్న షూ కవర్. దగ్గర పోయి ఫీల్ అవుదాం. అండ్ అది కాకుండా పక్కకు మనకు రివర్ ఉంటుంది. ఇదంతా వైట్ మార్బుల్ పైన ఉర్దూలో రాసింది ఉంది. అండ్ అది కాకుండా సో ఇదంతా హ్యాండ్ మేడ్ అంట. మొత్తం హ్యాండ్ మేడ్ అంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదు ఫస్ట్. అంటే ఆ టైంలో మరి అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేనప్పుడు కూడా ఇంత మంచిగా కట్టినారు అంటే లైక్ అది కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. సో అది. అండ్ ఇక్కడ ఇంకో గేట్ ఉంది, అక్కడ ఒక గేట్ ఉంది. సో దీని వెనకాల ఒక గేట్ ఉంది అనమాట. ఈ 3 సైడ్లు 3 గేట్లు ఉంటాయి. ఇక్కడ సైడ్ అయితే ఏం లేదు. ఇక్కడ యమునా నది ఉంది. యమునా నది మాత్రం చాలా క్లీన్ ఉంది అనమాట. నేను అంత క్లీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ యమునా నది మాత్రం చాలా క్లీన్ ఉంది. ఇంకోటి ఇది వర్షాకాలం ఎండ్కి వచ్చినామను, కానీ వాటర్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి వాటర్. ఒక్కోసారి అది కూడా దాటి వస్తుందంట. అది దాటి దీనిపైన కూడా వచ్చేస్తుంది. ఇంతకుముందు టూరిస్ట్ మనం తీసుకోలేము, కానీ టూరిస్ట్ వేరే వాళ్ళు తీసుకుంటే ఆడ ఇంటున్నా వాళ్ళ చెప్పే స్టోరీ. కానీ సోలో ట్రావెల్ మాత్రం అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇడికెళ్ళి రెడ్ ఫోర్ట్ పోయేది ఉంది. మన ఏమంటారు తాజ్మహల్ అది కంప్లీట్ చేసేసుకున్నా. 2 hours తిరిగిన నేను. 2 hours తిరిగిన అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ జనాలు లేకుండా ఇప్పుడు ఇంకా ఎక్కువ జనాలు వచ్చారనమాట. ఇప్పుడు ఒక కీరా తీసుకున్నా ఇక్కడనే. సో ఈ అమ్మ దగ్గర ఒక కీరా తీసేసుకున్నా. తర్వాత టిఫిన్ చేసేది ఉంది ముందు పోయి. సో పోవాలి, ఏడవైనా కొంచెం హెల్దీగానే తీసుకోవాలన్నట్టుంది. అండ్ వర్కౌట్ కూడా చేసేది ఉంది. ఇక్కడ ఆగ్రాలో ఒక జిమ్ చూసిన, సో ఆ జిమ్కి పోవాలి. ఫస్ట్ నా ఇవి కంప్లీట్ చేసేసుకుంటే నేను 8:30 అవుతుంది.
కొంచెం తొందరగా కంప్లీట్ చేసేసుకుంటే నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. వర్కౌట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు రైల్వే స్టేషన్. డైరెక్ట్ మెట్రో ఎక్కేసిన ఈడ. సో తాజ్మహల్ నుంచి మంకామేశ్వర్ మందిర్ 15 రూపీస్ టికెట్ పడ్డది. ఇక్కడ కూడా 50 రూపీస్ టికెట్ ఉంది రెడ్ ఫోర్ట్ చూడడానికి. సారీ, రెడ్ ఫోర్ట్ వస్తుంది, ఆగ్రా ఫోర్ట్. అయితే ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది రెడ్ ఫోర్ట్ కన్నా ముందు కట్టిందంట. మనం రెడ్ ఫోర్ట్ కూడా చూడబోతున్నాం ఈ ట్రావెల్ చేసే దాంట్లో. ఢిల్లీ కూడా పోతున్నాం కాబట్టి కంప్లీట్ ఈ ఫోర్ట్స్ చాలా చూసినాం ఇప్పటిదాకా. మళ్ళీ మనం గోవాలో అగూడా ఫోర్ట్ కూడా చూసినాము. అండ్ మహారాష్ట్ర సైడ్ చాలా ఫోర్ట్స్ ఉంటాయి. నేను మహారాష్ట్రకి ఎక్కువ ట్రావెల్ చేసాడు అనమాట. ఎట్లా కట్టిరేమో కానీ చాలా పెద్దగా ఉంది. అసలు అప్పట్లో రాజులు వాళ్ళకి ఎట్లా బతుకుతుండే అనేది ఇట్లా ఇవి చూస్తేనే అర్థమవుతుంది. ఈ కోటలు ఇదంతా చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. అయితే ఇది చాలా మట్టుకు మిలిటరీ కంట్రోల్ ఉందంట. మనం కొంచెమే చూడొచ్చు, అది కూడా ఎక్స్ప్లోర్ చేసేసిన ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ నుంచి మనకు తాజ్మహల్ కనిపిస్తుంది అక్కడ. సో ఇంతకు ముందు నేను అక్కడ యమునా నది చూపించినాను కదా. సో అక్కడ యమునా నది అండ్ నేను అక్కడ నిల్చొని చూపించినాను యమునా నది. అండ్ అది తాజ్మహల్. ఇక్కడ నుంచి మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది, మంచిగా ఉందంతా. ఆడికెళ్ళి ఒక 50 రూపీస్ ఇస్తే మన ఆగ్రా ఫోర్ట్ నుంచి ఇస్ముద్దౌలా టాంబ్ ఈడికి వచ్చినాము. సో ఇది మినీ తాజ్మహల్ అని కూడా అంటారంట. అయితే అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇది కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. అన్నిటికీ అయితే ఎంట్రన్సెస్ అయితే సేమ్ ఉన్నాయి. సేమ్ అంటే కొన్నిటికి పెద్దగా ఉన్నాయి, కానీ మాక్సిమం సేమ్ స్కల్ప్చర్ అంతా సేమ్ ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువ జనాలు లేరు, ఎక్కువ రారంటే ఇక్కడ జనాలు. సో ఈడ 30 రూపీస్ పడ్డది. 25 ఉంది కానీ 30 తీసుకున్నాం మరి కాక. ఇది కూడా కొంచెం తాజ్మహల్ లెక్కనే ఉంది. ఆ తాజ్మహల్ కట్టేసిన తర్వాత దాని తర్వాత కట్టించుకున్నాడంట. సో దీనికి పక్కకు మొత్తం గేట్స్ ఉన్నాయి. సేమ్ అక్కడ ఎట్లుందో సో అట్లాంటిదే ఉంది కొంచెం. సో నేను ఆగ్రాలో అనుకున్న 3 ప్లేసెస్ తిరిగేసిన. నేను జస్ట్ ఆగ్రాకి 1 డేనే పెట్టుకున్నా. దానిలో ఇంకా వర్కౌట్ ప్లాన్ కూడా వర్కౌట్ సెషన్ కూడా కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నా. అందుకే పొద్దున్న తొందరగా స్టార్ట్ చేసుకున్నా. సో అయిపోయినాయి. నేను అనుకున్న మూడు ప్లేసెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆగ్రా ఫోర్ట్ ఒకటి, తాజ్మహల్ ఒకటి అండ్ ఇంకోటి ఇది. సో ఇవి 3 కంప్లీట్ అయిపోయినాయి అనమాట. దీని తర్వాత ఇప్పుడు నేను నా బ్యాగ్ పిక్ చేసేసుకొని పోయి పెద్దగా లంచ్ చేసేస్తే ఏదైనా ఒకటి. సో అది కూడా హెల్దియర్ ఆప్షన్స్ వెతుకుతున్నా. సో అది కంప్లీట్ చేసేసిన తర్వాత మనము మళ్ళీ నా క్లయింట్ కాల్స్ ఉన్నాయి. దాని తర్వాత అడిగి పోవాలి మనం ఏమంటారు రైల్వే స్టేషన్. డైరెక్ట్ లంచ్ చేయడానికి వచ్చేసినాను. ఇప్పుడు టైం మీరు చూసుకోవచ్చు 12:03 అవుతుంది అనమాట. అయితే కంప్లీట్ సింపుల్ పెట్టేసినాను. లంచ్ వచ్చేసి షాహీ పనీర్ ఆర్డర్ చేసుకున్నా. సో దానిలో నుంచి జస్ట్ పీసెసే తీసుకున్నా, దాంతోపాటు కొంచెం గ్రేవీ తీసుకున్నా. అండ్ 2 ప్లేన్ రోటీ, వీట్ రోటీస్ అనమాట ఇవి. సో వీట్ రోటీ అడిగిన ఆయనకి అడిగి ప్లేన్ వీట్ రోటీ వేయించుకొని దీనిలో కూడా ఈ కర్రీలో కూడా ఆయిల్ తక్కువ వేయించిన అడిగి. అండ్ దాంతోపాటు రైస్ ఉందన్నమాట. ఈ రైస్ వచ్చేసి అరౌండ్ ఒక 150 to 200 grams ఉంటుంది. అండ్ ఇది మన లంచ్. దీంతో ఎగ్జాక్ట్గా ఒక 1.5 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈడికి ట్రావెల్కి ఒక హాఫ్ అన్ అవర్ అనేది 2 hours రెస్ట్ తీసేసుకున్నా. ప్రీ వర్కౌట్ ఏం లేదు, ఎందుకంటే నా బ్యాగ్లు ఉన్నాయన్నమాట మొత్తం ఏమంటారు రైల్వే స్టేషన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఒక జిమ్కి వచ్చిన, పర్ డే 300 అంట. నేను ఏడికి పోయినా నన్ను చూసి 300 ఎందుకంటారో అర్థం కాదు. 200 to 300 ఉంటుంది కంపల్సరీ. నేను గోవాలో వెళ్ళినప్పుడు కూడా అంతే 300 పే చేసిన. సో చూడాలి. నేను అనుకున్న జిమ్ వచ్చేసి చాలా దూరం ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ జిమ్కి వచ్చినా మంచిగా ఉంది. అంటే ఒక కేఫ్ ఉంది కింద అండ్ పైన జిమ్ ఉంది. కింద హెల్దీ మీల్స్ ఉంటాయి లేదో చూడాలి. ఎందుకంటే ఆ డిన్నర్కి ఒకవేళ ఇది ఉంది అని అంటే డిన్నర్ కోసం ప్యాక్ చేసేసుకుంటా, లేదు అని అంటే ఇక మన ఉన్న ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే నేను చెస్ట్, షోల్డర్ అండ్ బైసెప్ వర్కౌట్ చేయబోతున్నా. సో ఆ వర్కౌట్ కంప్లీట్ చేసి, సో బేసిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవి. అండ్ మంచిగా ఉంది, లైటింగ్ అదంతా బాగానే ఉంది. ఇక పైన లైట్లు వేస్తారో కానీ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నా వర్కౌట్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన చెస్ట్, షోల్డర్ అండ్ బైసెప్.
అయిపోయింది. అసలు ఇంత సూపర్ వర్కౌట్ సెషన్ అయితే అనుకోలే. మస్తు మంచిగా అయింది అనమాట. 1.5 hour వర్కౌట్ చేసినా కానీ లిటరల్లీ చాలా మంచిగా అయింది. ఎవరు లేకుండా వీడియో చేయడానికి అలా నీలా అడుక్కుంటూ కూర్చున్నా. ఒక 2 వీడియోలు వచ్చినాయి. కేక్ కూడా బాగుంది ఇది, కానీ దీనిలో మనకు అంత హెల్దీ ఆప్షన్స్ లేవు. సో ఇక పోతున్నా. ఈడ్ నుంచి నాకు దగ్గర 2.2 kilometers ఉందన్నమాట. ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ వచ్చేసి ఆడికి పోతున్నా. ఇప్పుడు నేను ఆల్రెడీ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ తీసేసుకున్నా. జిమ్ అయిపోగానే 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ తీసుకున్నా. నేను ఎప్పుడు కూడా వే ప్రోటీన్ క్యారీ చేస్తే ఏడికి పోయినా కూడా, ఎందుకంటే దాని నుంచి 50 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటే కంప్లీట్ చేయొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ నుంచి, గ్రిల్ చికెన్ నుంచి కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు వెజిటేరియన్ అండ్ నేను ఎగ్స్ తింటా, వెజిటేరియన్ కాబట్టి కొంచెం తక్కువ ఆప్షన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్స్ దొరికే చూడాలి. ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ లాకర్లో నుంచి బ్యాగ్ తీసేసుకోవాలన్నమాట. సో దానిలో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి తీసేసుకొని అండ్ ఇటు నుంచి ఫ్రూట్స్ తీసుకొని పోతున్నా. దారిలో వచ్చేటప్పుడు కనిపించినాయి ఇంతకుముందు. సో ఆడి నుంచి ఫ్రూట్స్ తీసేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ నాకు 10 o'clock జైపూర్కి ట్రైన్ ఉంది. సో ఈ వీడియోని అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ట్రావెల్ చేస్తూ కూడా మనము ఏమంటారు వర్కౌట్ చేస్తున్నాము, మన గోల్స్ కంప్లీట్ చేస్తున్నాము. వర్క్ కూడా నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ 3 hours క్లయింట్ వర్క్ చేసుకోవాలి. దాని తర్వాతనే నా ట్రైన్ ఎక్కాలన్నమాట. ఇంకా టైం ఉంది, ఇంకా 4 hours టైం ఉంది. దానిలో ఒక 2 గంటల నా క్లయింట్ వర్క్ చేసేసుకోవాలి. ఈ వీడియోని ఇక్కడ నేను చేస్తున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి. సో అంటే దాని బాయ్, లవ్ యూ.